దేవుని సంగమ, మరొక దినాన్ని ఆయన కృపలో భద్రపరిచి ఇంత చక్కటి స్థలాన్ని, సమయాన్ని దేవుడు మనకు దయచేసి సజీవులుగా, ఆరోగ్యవంతులుగా ఆయన సన్నిధిలో వచ్చిన ఆ దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. మనం నడుస్తున్న ఈ 40 దినాల్లో అనేక మంది అనేక విషయాలు దైవజనులు మనకు బోధించుంటారు, వింటున్నాం. కానీ ప్రియులారా, క్రైస్తవ జీవితానికి వచ్చేటప్పటికి, దేవుడు మనకు రాయించి ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా చిన్న చిన్న విషయాలు తెలియని పరిస్థితుల్లో మనం దాన్ని ధ్యానం చేసే ముందు చాలా చిన్న చిన్న ట్విస్టులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ ఒక్క విషయం మనకు అర్థం కాకపోతే వాక్యాన్ని మిస్యూజ్ చేసుకునే పరిస్థితిలో మనం వెళ్ళిపోతాం. వాక్యానుసారంగా బ్రతకాలని అనుకుంటాం, కానీ అదే వాక్యం అనుకుంటాం. కానీ ఆ వాక్యం వెనక ఏముందో ముందు వెనక మనం చూసుకోకపోతే ఆ వాక్యాన్ని మనం మిస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి కొన్ని వాక్యాలు దేవుడు మనకి రాయించి ఇచ్చాడు. ఒక వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ప్రయాసపడి భారము మోసుకున్న అంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తున్నాను. ఇట్స్ వండర్ఫుల్ వర్డ్. కాబట్టి ఎక్కడెక్కడో మనం ఎక్కడికి వెళ్ళినా చాలా చర్చెస్ లో రాసి ఉంటుంది, చూస్తూ ఉంటాం. చాలా బాగుంటది. కానీ దేవుడు రాసిన మాటలలో చాలా గూఢార్థం దాగి ఉంటుంది ప్రియులారా. మరి ఎన్నోసార్లు వింటూ ఉంటాం, అక్కడతోనే ఆగిపోయి మనం ఏం చేస్తామంటే చాలా బాగుంటుంది అనమాట వాక్యం. మనం ఎన్నో కష్టాల్లో ఉంటుంటాం, ఎన్నో శ్రమల్లో ఉంటాం, ఎన్నో బాధల్లో ఉంటాం. ప్రయాసం ఎవరికి లేదు, అందరూ ప్రయాసతో ఉన్నారు. కానీ వాక్యాన్ని మనం అక్కడ వరకే మనం వదిలేస్తే ఏమవుతుందంటే, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అనగానే ఆ మాట వేసి మనకి చాలా విశ్రాంతి వచ్చేస్తుంది. కానీ దేవుడు పక్కన ఏమంటున్నాడో ఆ లోనికి వెళ్లే ముందు ఒకసారి ఆ చదవబడిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ 40 days నేను ఆశ్రయించడానికి నాయన, మేము నీకున్న లోకానికి రావడానికి సిద్ధపాటు కావాలి. కాబట్టి ఆ సిద్ధపాటులో భాగంగా దిద్దుబాటే మా సిద్ధపాటు అనుకుని అనేక విషయాలు దిద్దుబాటు చేసుకోవడానికి నీ సన్నిధికి వస్తున్నాం. అలాంటి దినాల్లో మేమున్నాం. ఈరోజు ఏదో ఒక విషయాన్ని మేము దిద్దుబాటు చేసుకుని నీకున్న లోకానికి రావడానికి సిద్ధపడడానికి మాకిచ్చిన ఈ సమయానికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నాయన నీ వాక్యము మా జ్ఞానానికి చాలదు నాయన. అయినా అల్పుడనైన నేను నీ పిల్లలకు వినిపిస్తుండగా నీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేసి ఆత్మీయ విషయాలను ఆత్మీయులకే తెలుసు కనుక అలాంటి విషయాలను మీ పిల్లలకి పెరగడానికి కొంత సమయం మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. విశ్రాంతి అనగానే పిల్లల మనకి చాలా చక్కటి ఉపశమనం కలుగుతుంది మనకి. ఎందుకంటే ప్రతి మనిషి ఈ రోజు ఎన్నున్నా తన ఆయాసం తప్పట్లేదు. మీకు తెలిసి చాలా ధనవంతులు ఉన్నారు కదా, అందరికి తెలిసిన ధనవంతుల పేరు చెప్పండి. ప్రయాసపడి భారం మోస్తున్న పెనుగుదురు వాసులారా అన్నాడా, కాకినాడ వాళ్ళు అన్నారా? సమస్త జనులారా ఆకాశము కింద ఆరిన నేల మీద ఉన్న సమస్త మనుషులకు మాట్లాడుతున్న ఒక మాట బైబిల్ యూనివర్సల్ అండి. ఏ ప్రాంతానికో ఏదో ఒక ఖండానికో సంబంధించింది కాదు. సమస్త జనులకు మనం ఏమనుకుంటామంటే అమ్మాయి గారింట్లో కూర్చొని మంచిది అనుకుంటాం కదా, మనం అనుకుంటామంటే పలానా చోట ఎలా ఉంటే బాగుండేది, పలానా అలా ఉంటే బాగుండేది అనుకుంటే ఏ లాభం ఉన్నవాడికి ఏమి లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, విశ్రాంతి లేదు. దేవుడు తెలుసు విషయం, మనకి విశ్రాంతి లేదనేది. ఎన్నున్నా విశ్రాంతి లేదు.
మనకు తెలిసిన ఒక ధనవంతుడి పేరు చెప్పండి, ఏం చెప్పేస్తారు మనకి? ఇది ఆన్ చేస్తే చాలు అమ్మని అనిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి ఏంటి? దేవుడికి మహిమ కలుగును కాక. ఈ వరకు ఈ సోషల్ మీడియా అది లేనప్పుడు అమ్మాయి గారు అంటే ధనవంతుడు అనుకునేవాళ్ళు. వాళ్ళ అబ్బాయి పరిస్థితి తెలుసు కదా మీకు. ఏం తింటాడండి రోజుని? క్యారెట్ మొక్క ఒకటే తినాలి అతను, అన్నం తినకూడదు అక్కడ. క్యారెట్ మొక్క ఒకటే తినాలండి అతను, మళ్ళీ రెండు కూడా తినకూడదు. కొంతమంది యురాలజీ ప్రాబ్లం ఉంటుంది. మంచిగా ఎన్ని తాగాలి తెలిసిన? 200 ml తాగాలి సాయంత్రానికి. అంటే తాగాల్సిన స్పూన్ తాగితేనే, ఇంకెక్కువ తాగితే కుదరదు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేయుదును. అంటే 11:28 మళ్ళీ ఒకసారి చదవండి. సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఇంతవరకు బాగానే ఉంది. కింద ఎప్పుడైనా చదివారా? ఇప్పుడు ఒక వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకున్న తర్వాత మంచి శాలరీ ఇస్తాను రండి, మీకు చక్కగా ఇస్తాను రండి అని ఒక ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని. వెంటనే జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయిపోయిన తర్వాత ఆ కుర్రోడు జాయిన్ అయిపోయిన తర్వాత ఒరే బాబు, నేను సిగరెట్లు కాల్చను, మందు తాగను, ఆ దారిని పోయి అమ్మవాళ్ళని చూడను, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను అని అన్నాడు అనుకోండి. ఈయన చెప్పి అన్నిటికి అవసరం అనుకోండి, ఎలా ఉంటుంది? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా బాగానే ఉంది. ఎందుకు వచ్చినప్పుడు నేను ఎలాంటి వాడో తెలుసా అన్నాడు. చూడండి, నేను సాత్వికుడను, అది మనకు లేదు, అది మనకు లేదు. నేను సాత్వికుడను, నా కాడి ఎత్తుకోమన్నాడా? కాడి ఎత్తుకోవడం అంటే ఏంటి? ముందు అంత ఇన్ఫర్మేషన్ ఉందో చూడండి. నేను సాత్వికుడను, హీన మనసు కలవాడను. సారీ సార్, అది కూడా నాకు లేదు. ఈ రెండు మనకు లేవు. కనుక నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద. ఇప్పుడు ఈ వాక్యం అర్థమైపోయింది మీకు. ఎవరో అయితే పిలిచాడు కానీ ఆ ఉద్యోగంలో ఉన్న నియమాన్ని చెప్పాడు కదా. అక్కడ ఏం చెప్పాడట? సాత్వికుడను అంటే నువ్వేంటి? ఇప్పుడు అక్కడ ఈ వాక్యాన్ని నీకు విశ్రాంతి కావాలనుకుంటే నువ్వు చెయ్యాల్సిందేంటి? అయినా వాక్యం చదువుకుని ఏమనుకున్నావు? అబ్బో దేవుడు విశ్రాంతి ఇస్తాడు అనుకున్నావు. విశ్రాంతి కావాలంటే ఏం చెయ్యాలి అంటే నీకు సాత్వికం కావాలి, హీన మనసు కావాలి, ఆ కాడిని ఎత్తుకోవాలి. అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ ఉన్నవాడే కాదు పోసినట్టు. దేవునికి మహిమ కలుగును కాక. అంటే చాలా బాగా పిలిచాడు ఆయన, పిలవడం చాలా బాగా పిలిచాడు. ఇంకా కిందకి రండి ఒకసారి. విశ్రాంతి కలుగును. చాలండి. ఇప్పుడు మనకు అర్థమైంది కదా వాక్యాల్లో ఉన్న ట్విస్ట్ ఎలా ఉంటదంటే చాలా జాగ్రత్తగా దేవుడు క్రైస్తవం అయినందుకు శ్రమలు పొందుట అనేది మనం వింటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఆయన గాడి కిందకి వెళ్ళాలనుకున్నా, ఆయన దగ్గర ఒక ఓనర్ దగ్గర పనిచేయాలనుకున్నా, ఆయన యొక్క అలవాటు మనకు చెప్పేశాడు. ఇలా ఉంటేనే నా కాడి పోయి. మనం ఏమనుకున్నాం అంటే పిలిచినంటే విశ్రాంతి ఇస్తాడనగానే ఓరిని ఇచ్చేస్తాడేమో అనుకున్నాం. ఓరిని ఇచ్చేస్తాడు అనుకున్నాం. ఓరిని ఇవ్వడట. విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుంది? కష్టపడిన తర్వాత. కష్టపడితే కానీ విశ్రాంతికి ఇల్లు ఉండదు. పడుకుందో పొద్దు నుంచి లేకపోతే సాయంత్రం వరకు ఇంక విశ్రాంతి ఏముందానికి? నువ్వు పని చేస్తే ఆ విశ్రాంతికి విలువ ఉంటుంది. అందుకని దేవుడు కూడా 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడట. ఆ విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే కష్టం తర్వాతే వస్తుంది. ఎద్దులు ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి? బండి లాగిన తర్వాత, కుప్పను వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకుంటాయి. మనకు కూడా ఆయన కాడి ఎత్తుకున్న తర్వాతే ఆ కాడి కూడా సాత్వికముతోను హీన మనసుతోను నీ జీవితాన్ని గడిపినప్పుడే ఆయన మనకు విశ్రాంతిని ఇస్తాడు. అయ్యయ్యో అలా అనుకోలేదే బాబు, ఎంతవరకు నువ్వేదో మామూలు ఓటేస్తావు అనుకున్నా విశ్రాంతి, ఈ గాడి మొయ్యాలా, మరి గాడి మోసే దాంట్లో తీర మనసుగా ఉండాలా? అబ్బాయి నేను ఎవరిని క్షమించనండి, నాకు అసలు కోపం ఎక్కువ. తప్పదు కదా. ఎలా చెల్లింతాం? ఎలా తీర మనసు వస్తుంది? రాదు.
నేను ముందు వాక్యం ఏమనుకున్నానంటే నిజంగా ఒకటెత్తనాలు విశ్రాంతి అనుకున్నాను, కానీ ఇన్ని చెయ్యాలంటే కష్టం కదా. వాక్యం చాలా జాగ్రత్తగా చదవాలి ప్రియులారా. మనం ఆలయాల్లో వాగ్దానాలు తీసుకుంటాం, ఆ వాగ్దానాలు వెనక ముందు ఎప్పుడైనా చూసారా? చూడాలండి. సో ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలంటే దేవుడే ఆయన 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి ఇస్తానన్న ఆయన మనకి ఏం చెప్తున్నాడంటే ఊరకే ఇవ్వట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలంటున్నాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము ఈరోజు ఒకవేళ మన అంశాన్ని రాసుకుంటే ధనం లేకుండా కొనేది ఏంటైనా ఉంటుందా? ధనం లేకుండా ఏమన్నా కొనగలమా? అంటే కొంటవంతులు అంటే ఏం కావాలి? ధనం కావాలి. ధనం లేకుండా ఏది కొనలేము. ధనం లేకుండా ఏదైనా కొనేది ఉందా? ఆలోచిద్దాం ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనం.